బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ కు సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం నోటీసులు ఇచ్చి కేసుల పేరిట వేధిస్తోందని బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫోన్ ట్యాపింగ్ విచారణపై తెలంగాణ భవన్లో హరీష్ తో కలిసి కేటీఆర్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర పార్టీ కార్యవర్గం, కార్యకర్తలు, అభిమానులు హాజరు కావాలని బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ఇచ్చిన విచారణకు హరీష్ రావు హాజరు కానున్నారు. తెలంగాణ భవన్ కు ఆయన చేరుకోనున్నారు. అక్కడి నుంచి నేరుగా సిట్ కార్యాలయానికి వెళ్లనున్నారు. ఈ మేరకు హరీష్ కార్యాలయం ప్రకటనలో పేర్కొంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సవీన్ అందిస్తారు. సవీన్, మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు ఈ రోజు ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయంలో సిట్ అధికారుల ఎదుట విచారణకు హాజరు కాబోతున్నారు. ముఖ్యంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో సిట్ నోటీసులు ఇచ్చింది. ఈ నోటీసులు హరీష్ రావు నివాసానికి వెళ్లి సిట్ అధికారులు అందజేశారు. దీంతో సిద్దిపేట పర్యటనలో ఉన్నటువంటి హరీష్ రావు హైదరాబాద్ కు వచ్చారు. ఈ రోజు 9 గంటలకు తెలంగాణ భవన్ కు చేరుకోబోతున్నారు. హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ తో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు, అదేవిధంగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు తెలంగాణ భవన్ కు రాబోతున్నారు. అక్కడ మీటింగ్ అయిన తర్వాత, సమావేశం అయిన తర్వాత 10:30 గంటలకు తెలంగాణ భవన్ నుంచి జూబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయానికి హరీష్ రావు వెళ్లబోతున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్న అభియోగంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కేసు నమోదు చేసింది. దీంతో మాజీ మంత్రి ముఖ్య నేత హరీష్ రావుకు సిఆర్పిఎస్ సెక్షన్ 160 కింద నోటీసు ఇచ్చింది. దీనికి సంబంధించి 11 గంటలకు జూబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయం ఎదుట సిట్ అధికారుల ఎదుట హాజరు కావాలని ఈ నోటీసులో పేర్కొన్నారు. ముఖ్యంగా 2024 మార్చి 10వ తేదీన కేసు నమోదైంది. క్రైమ్ నంబర్ 243/2024 ఐపీసీ సెక్షన్ 166, 409, అదేవిధంగా 427, 201, 120B రెడ్ విత్ 3.34.3 ఆఫ్ పీడీపీపీ యాక్ట్ 1984, సెక్షన్ 65, 66, 66F 1B2 అండ్ 70 ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కింద పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఈ కేసు నమోదైంది. దీనిపై హరీష్ రావు హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టులో హరీష్ రావుకు ఊరట లభించింది. ఆ తర్వాత పంజాగుట్ట పోలీసులు, అంటే ప్రభుత్వం, సుప్రీంకోర్టులో హరీష్ రావు పై నమోదైనటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసుపై విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై తాజాగా విచారించినటువంటి సుప్రీంకోర్టు హరీష్ రావుకు అనుకూలంగా తీర్పిచ్చింది. అయినప్పటికీ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ముఖ్యంగా ప్రధానంగా రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, వ్యాపార ప్రముఖులు, అదేవిధంగా జర్నలిస్టులు, వివిధ సామాజికంగా యాక్టివ్ గా ఉన్నటువంటి వాళ్ళను టార్గెట్ చేస్తూ ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించినటువంటి ముఖ్య నేతలే ఇందులో ప్రమేయం ఉందంటూ గత ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపించింది. అధికారంలోకి రాగానే కేసు నమోదు చేసింది. దీనికి సంబంధించి అప్పట్లో కీలక పాత్ర పోషించినటువంటి పోలీస్ అధికారులను కూడా అరెస్ట్ చేశారు. వారిని విచారణకు పిలుస్తున్నారు. అయితే సుప్రీంకోర్టు తాజాగా తీర్పు తర్వాత రాష్ట్ర ప్రభుత్వం పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులతో ఒక సిట్ ఏర్పాటు చేసింది. ఆ సిట్ ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలు సిరిమర్తి లింగయ్య, జైపాల్ యాదవ్ ను విచారించింది. అదేవిధంగా మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులుగా పనిచేసినటువంటి సోమేష్ కుమార్, అదేవిధంగా శాంతకుమారులను వారిని పిలిచి స్టేట్మెంట్ రికార్డు చేశారు. అదేవిధంగా ఎవరెవరైతే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎవరి ఫోన్లు అయితే ట్యాప్ కు గురయ్యాయో వారిని పిలిచి వారి స్టేట్మెంట్ రికార్డు చేస్తున్న పరిస్థితి కనపడుతోంది. ఓవరాల్ గా ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఈ ఫోన్ ట్యాపింగ్ అంశంతో మాకు సంబంధం లేదు, ఫోన్ ట్యాపింగ్ అనేది భద్రత, అంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి భద్రతాపరమైన అంశం కిందకు వస్తుంది, అది పై స్థాయిలో జరుగుతుంది, అది ఏ ప్రభుత్వం ఉన్నా అది జరుగుతుంది అనేది బీఆర్ఎస్ పార్టీ వర్షన్ గా మనకు కనపడుతుంది. అయితే గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి, అంటే మేడిగడ్డ పిల్లర్ల కుంగుబాటు అంశంలో కేసీఆర్ హరీష్ రావుకు పీసీ ఘోష్ కమిషన్ నోటీసులు ఇచ్చింది. వారు విచారణకు హాజరై వచ్చారు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ముఖ్యంగా ఒక ఛానల్ కి సంబంధించినటువంటి యజమానిని పిలిచి సిట్ అధికారులు
ఇంట్రాగేషన్ చేశారు. ఆయన ఇచ్చే సమాచారంతో మాజీ మంత్రి హరీష్ రావుకు నోటీసులు ఇచ్చినట్లుగా పోలీసు అధికారులు పేర్కొంటున్న పరిస్థితి మనకు కనబడుతుంది. గతంలోనే పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో హరీష్ రావు పై ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేసు నమోదైంది. సిద్దిపేటకు సంబంధించి గతంలో హరీష్ రావుపై పోటీ చేసినటువంటి చక్రధర్ గౌడ్ ఫిర్యాదు చేశారు. దీనిపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై హరీష్ రావు హైకోర్టుకు వెళ్లారు. స్క్వాష్ పిటిషన్ వేసుకున్నారు. హైకోర్టులో హరీష్ రావుకు అనుకూలంగా తీర్పు వచ్చింది. సుప్రీంకోర్టుకు వెళ్ళినప్పటికీ సుప్రీంకోర్టులో హరీష్ రావుకు అనుకూలంగా తీర్పు వచ్చింది. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ విషయంలో ప్రముఖులకు సంబంధించినటువంటి అంతర్గత విషయాలను కూడా విన్నారు, సమాచారాన్ని విన్నారు. ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఎట్లాంటి అనుమతులు తీసుకోకుండానే ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డారు. బీఆర్ఎస్ పార్టీ మూడోసారి అధికారంలోకి రావడం కోసం ఫోన్ ట్యాపింగ్ చేశారనేది ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు అంటే పోలీసులు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ముఖ్య నేతలపై మోపుతున్న అభియోగంగా మనకు కనపడుతోంది. అందులో భాగంగానే ఫోన్ ట్యాపింగ్ విషయంలో తొలిసారిగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక నేత మాజీ మంత్రి హరీష్ రావుకు నోటీసులు ఇచ్చింది. ఈ 11 గంటలకు హరీష్ రావు విచారణకు హాజరు కాబోతున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మాజీ ఎమ్మెల్యేలు తిరుమర్తి లింగయ్య, జైపాల్ యాదవ్ ఇతర నేతలను ఫోన్ ట్యాపింగ్ విషయంలో విచారించారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నేతలతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ నేతలు, జర్నలిస్టులు, హైకోర్టు జడ్జిలతో పాటు అదేవిధంగా అన్ని వ్యవస్థలకు సంబంధించి ప్రధాన వ్యవస్థలకు సంబంధించి అందరి ఫోన్లను ట్యాపింగ్ చేశారనేది ప్రధాన అభియోగం. కానీ బీఆర్ఎస్ పార్టీ ఈ ఆరోపణలను తీవ్రంగా తప్పుపడుతోంది, ఖండిస్తూ వస్తోంది. మాజీ మంత్రి హరీష్ రావుకి ఎట్లాంటి ప్రమేయం లేకపోయినా డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే సిట్ అధికారులు నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తున్నారంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. హరీష్ రావుకు నోటీసులు ఇచ్చిన అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఖండించారు. ఎక్స్ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్సీలు కూడా హరీష్ రావుకు మద్దతుగా తెలంగాణ భవన్ కు రాబోతున్నారు. తెలంగాణ భవన్ నుంచి 10:30 గంటలకు హరీష్ రావు సిట్ కార్యాలయానికి వెళ్లబోతున్నారు. మొత్తానికైతే రాష్ట్రంలో మరోసారి ఫోన్ ట్యాపింగ్ అంశంలో హరీష్ రావుకు నోటీసులు రావడంతో ఫోన్ ట్యాపింగ్ విషయంలో హరీష్ రావు సిట్ ఎదుట హాజరు కాబోతున్నారు. కాబట్టి మరోసారి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. వాస్తవానికి ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలకు తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ముగిసిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ నేత కేసీఆర్ తో పాటు మాజీ మంత్రి హరీష్ రావుకు సిట్ నోటీసులు ఇస్తున్నట్టు ప్రచారం జరిగింది. కానీ కొద్ది రోజులు అంటే సంక్రాంతి పండుగ తర్వాత నిన్న రాత్రి సిట్ అధికారులు హరీష్ రావుకు నోటీసులు ఇచ్చి ఈ రోజు ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని తెలపడంతో హరీష్ రావు విచారణకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. అందులో భాగంగానే తెలంగాణ భవన్ కు వచ్చి అక్కడ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలతో భేటీ అయిన తర్వాత హరీష్ రావు సిట్ అధికారులు ఎదుట విచారణకు హాజరు కాబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ సవిన్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.